నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ సక్కుబాయి మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మపై కక్షతో సెక్రటరియట్ తో తెలుగు తల్లి విగ్రహం చేతుల నుండి బతుకమ్మను తొలగించిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. చంద్రశేఖరరావు గారి యొక్క ఆశీస్సులతో పెద్ద ఎత్తున షేక్పేట్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ గారు, తర్వాత వారి నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఇన్ని వేల మంది దుర్గమ్మలంతా ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. భద్రకాళీలో దుర్గమ్మలు అంతా కూడా షేక్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి అమ్మలంతా కూడా ఈరోజు ఈ సక్కుబాయి మైదానానికి వచ్చినట్టుగా ఉంది. మీ అందరికీ కేసీఆర్ గారి తరపు నుండి, కల్లకుట్ల తారక రామారావు కేటీఆర్ గారి తరపు నుండి, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీత గారి తరపు నుండి
హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ దసరా శుభాకాంక్షలన్నీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అమ్మలు ఎంత అద్భుతంగా మీరు ఈ రోజు ఇక్కడ బతుకమ్మ పండుగకు వచ్చినారు. ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో పైన వర్ణదేవుడు కూడా కరుణించి ఎక్కడొక్క వర్షం కురిపించకుండా ఇప్పుడెక్కడేదో చిరుకులు అక్కడిక్కడ పడుతున్నాయి. మంచిగా పూల పండుగ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లికి మనం పూల అర్పించి మనంతా పూజలు చేసినాం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి, మీ ఇళ్లలో అష్టైశ్వర్యాలు కలగాలని, మీ పిల్లలకు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక బంధువులకు, పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలతో పాటు సర్వ సుఖాలు కలగాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఏ కష్టం నష్టం లేకుండా మళ్ళా బతుకమ్మ పండుగ వచ్చేటప్పటికి ఇక్కడికి మనం వచ్చి ఆట ఆడుకునేటువంటి రీతిలో శక్తి అన్ని ఇవ్వాలా, మీ అందరి పట్ల ప్రేమ కురిపించాలా దుర్గమ్మ తల్లి అని చెప్పని మీ అందరి తరఫున కూడా తల్లిని ప్రార్థిస్తూ, ఈరోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆయన పెద్ద మనసుతోటి మన దుర్గమ్మలకు, మన భద్రకాళీలకు, మన అమ్మలందరికీ కూడా, చెల్లెలకు, అక్కలకు అందరికి కూడా ఆయన చీర ఇచ్చేవాడు. బతుకమ్మ చీర అని చెప్పనిచ్చేవాడు. దురదృష్టం ఇవాళ చీర అందుబాటులో లేవు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రేమతోటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరి అమ్మలకు ఆయన కానుకగా, కేసీఆర్ గారి కానుకగా, బీఆర్ఎస్ పార్టీ కానుకగా మీ అందరికీ కూడా ఒక మంచి చీర ఈ రోజు ఇక్కడ అందజేయబడతా ఉంది. వర్షం బహుశా అయిపోయిందని నేను అనుకుంటున్నా. మీ అందరికీ కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కౌంటర్ లో నిలబడి మంచిగా అద్భుతంగా ఆట ఆడుతున్నాం, ప్రేమతో పూజలు చేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు అందించిన ఈ చిరు కానుకలు, బతుకమ్మ సందర్భంగా ఇచ్చిన చిరు కానుకలు కేరళ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగ ఓనం అని వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ చైర్మన్ కన్నెడి సురేంద్రన్ అన్నారు. ఆత్మ మలయాళీ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో 13వ ఓనం ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఓనం వేడుకల్లో జంట నగరాలకు చెందిన మలయాళీలు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కేరళ పండారి మేళం, జానపద నృత్యం, మ్యూజికల్ నైట్ అలరించాయి. అనంతరం గత విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన మలయాళీ విద్యార్థులకు ముఖ్య అతిథి కన్నల్ సురేంద్రన్ మెడల్స్ ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ తో పాటు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురికి మెరిటోరియస్ అవార్డ్స్, బిజినెస్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ప్రదానం చేశారు.
అందరికీ నమస్కారము. ఆత్మ మలయాళీ సేవా సమితి వాళ్ళు 13వ ఓణా సెలబ్రేషన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఓణం అంటే మీకు అందరికీ తెలిసే విషయం. కేరళది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెస్టివల్ ఇది. 13వ సంవత్సర ఓణం సెలబ్రేషన్ ఇక్కడ నడిపించేటప్పుడు ముఖ్య అతిథిగా కర్ణాటక సురేంద్రన్ గారు వచ్చారు. దానితో పాటు గెస్ట్ ఆఫ్ ఓనర్ గా సిక్కిపి మేనన్ గారు, అలాగా ఆత్మ ఓణం సెలబ్రేషన్స్ కోసం ఇవాళ మధు బాలకృష్ణ అని సినీ ప్లేబ్యాక్ సింగర్ తో చక్కటిగా మంచిగా ఈవినింగ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. అలాగా కళామండలం నుండి కేరళది ఫేమస్ కళామండలం నుంచి బండారి మేళం అని చెప్పి అది డ్రమ్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ సాయంత్రం జరగబోతున్నాయి. అలాగా ఫెస్టివల్ దానితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాగా డిఫరెంట్ అవార్డ్స్, మెరిటోరియస్ అవార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఇలాగా హైదరాబాద్, సికింద్రాబాద్, జండనగర్లో ఉన్న అన్ని మలయాళీస్ వాళ్ళు ఇది సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేస్తున్నారు. అలాగా ఓణం అంటే అది చింగమాసం ఫస్ట్ మంత్ ఆఫ్ మలయాళం క్యాలెండర్ ఇయర్ లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు జరిగే ప్రోగ్రామ్స్ అవుట్ సైడ్ కేరళలో ఉన్నాయి. ఆత్మ మలయాళీ సేవా సమితి వాళ్ళది ఓణం సెలబ్రేషన్ హైదరాబాద్, జండనగరాలు అన్ని మలయాళం ఫెస్టివల్ కంటే పెద్ద స్థాయిలో నడిపించే మలయాళం ఫెస్టివల్ ఓణం ప్రోగ్రామ్ ఇది. అందరికీ నమస్కారం. अपन मलयाली तेलंगाना मलयाली सेवा 13th आत्मा सेवा डे ओणा program there चल रहे. All the Malayalis, Telangana Malayalis, everybody here in the key gathering. అందరూ మంచిగా ఈ ఓణా ఫెస్టివల్ మంచి చేసుకుని అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.